కాకినాడ జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించే వివిధ యోగా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో యోగా ట్రైనర్స్కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీనివాస్, ఇతర అధికారులు, బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో సుమారుగా 5 లక్షల మందితో ప్రభుత్వం యోగా కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయించింది. దాని ప్రకారం వేళ అన్ని జిల్లాల్లోనూ కూడా మరి ప్రిలిమినరీగా ఒక నెల ముందే 21వ తారీఖు మే 21వ తారీఖు ఈరోజు ఒక నెల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచించుకొని వేళ కాకినాడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కాకినాడకు సంబంధించి చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ మన అనేక మంది ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ చేసుకుంటూ ఈ 1 మంత్ అంతా కూడా బాగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలని చెప్పి వెళ్ళాలనే నిర్ణయం ఉంది. అలాగే ఈవేళ ఎక్కైలో ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే చిన్నపిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక పెంచాలని ఆలోచనతో ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. అమలాపురంలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇలా స్టార్ట్ అయింది. అంటే ఇలా ప్రభుత్వం కూడా గ్రామాన కార్యక్రమం చేసి ఉద్యోగస్తులు ఎండో మండల లెవెల్లో ఎండో చేసి గ్రామాన యోగాని పెంచాలి, అందరూ కూడా యోగా చేయాలి, ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి అనే ఆలోచనతో ఇలా ప్రభుత్వం కూడా ఆ ప్రోగ్రామ్ మోడీ గారు వచ్చి ప్రోగ్రామ్ని రాష్ట్రంలో మేము కూడా ఉపయోగించి గ్రామాన యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచన.